దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత మీరందరూ బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈరోజు పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తవైన మా ప్రభువా, నీకు వందనాలు నాయన. ఈ సమయంలో నా ప్రభువా, మరొక సమయం నీవిచ్చిన కృపను బట్టి, నీవిచ్చిన బలాన్ని బట్టి, నీవిచ్చిన శక్తిని బట్టి, నీవిచ్చిన ఆలోచన బట్టి, నీవిచ్చిన ఆదరణను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుట, నీ బిడ్డ ఎదుట నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నా మాటలు చెప్తే ఎవరు వినరు, ఎవరికి అర్థం కావు. నాలో ఉండి నువ్వు మాట్లాడితే అందరికీ అర్థమవుతుంది, అందరూ మాటలు ఆయన గ్రహిస్తారు. అటువంటి తలంపులు నీవు మాకు ఇచ్చావని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నా కంఠస్వరమే మీరే మాట్లాడండి. నీ దేనదాసుడి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 చెవులు, 12 ఆత్మలిక ఆదరణ, తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించండి. నీ బిడ్డలకు ఈ కడవరి దినాల్లో ఇప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు ప్రభా. జరుగుచున్న దినాలన్నీ కూడా నీకు స్పష్టముగా తేటగా కనబడుతూనే ఉన్నవి. చుచుచున్న దేవుడువు, మాట్లాడుచున్న దేవుడువు, వినుచున్న దేవుడు, గ్రహించుచున్న దేవుడువు. నీ ఎదుట ఏమి దాయగలము, ఏమి మరుగు చేయగలము, ఏమి మబ్బు పెట్టగలం ప్రభా. సమస్తము నీకు తెలుసు. అయినప్పటికీ నీ ప్రతినిధులుగా, నీ దాసుడుగా ఇదిగో నీ బిడ్డలైన వారికి నాయన నీవిచ్చిన జ్ఞానాన్ని బట్టి మాట్లాడకు నిలబడి ఉండగా నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నీ తలంపులు, నీ ఆలోచనలు నీ బిడ్డలకు బయలుపరిచి నడిపించమని ఆత్మరూపుడు, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఎలాగా, ఏంటి అంటే దేవుడు తన వాక్యమును ద్వారా అనేకమైన తలంపులు, అనేకమైన ఉద్దేశాలు మనకు వివరిస్తూనే ఉన్నారు. అయితే కొన్ని విషయాల్లో మనం తేటగా తెలుసుకుంటకు ప్రయత్నం చేద్దాం. మనము ఈ యొక్క రోమాపత్రిక 6వ అధ్యాయము సుమారు 14 వచనాల వరకు ఒక 3 ప్రసంగాలుగా వివరించుకున్నాం. 4వ ప్రసంగంతో ఈ అధ్యాయం పూర్తి చేసుకుంటా సిద్ధపడతాం. ఎందుకంటే మర్మమును గూర్చిన వాక్యము అనేక అంశాలు తెలియపరుస్తుంది. కనుక మనం వాక్యానికి లోబడి ప్రార్థించి అన్ని విషయాలన్నీ తెలుసుకున్నటకు మనము గుర్తెరిగిన వారంగా ఉండాలి. అప్పుడే వాక్య విషయాలు, వాక్య తలంపులు మనకు ఇరువుగా, వడువుగా కనబడుతుంటాయి. కనుక ఈ మాటలు మనం గ్రహించినప్పుడు దేవుడు ఏ రకంగా మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ మనం ఇక్కడ అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనగున వారు కారని పాపము చేయదుమా? అది అన్నిటికీ కూడదు. అంటే పాపము నిన్ను ధర్మశాస్త్రము కంటే ఈ లోకము ఏలుబడి చేస్తుంది. పాపమును విసర్జించుట. ఈరోజు అంశం పాపాన్ని విసర్జించుట. అంటే పాపము నిన్ను ఏలుబడి చేస్తుందంటే ఒక నాయకుడు నిన్ను ఎలాగైతే ఏలుబడి చేస్తాడో, మరి ఒక కర్ణం గారు కానీ, లేకపోతే ఒక గ్రామంలో ప్రెసిడెంట్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ కొందరిని నియమించుకుని
గవర్నమెంట్కి స్టాంప్ ఇచ్చి వారిని ప్రజల మధ్యకు పంపుతుంది. వెళ్ళి పన్ను వసూలు చేయండి, నీటి పన్ను లేకపోతే భూమి పన్ను, ఇలా కొన్ని రకాల పన్నులు వసూలు చేయాలి, చేస్తే గవర్నమెంటు అన్ని రకాలుగా సహకరిస్తుంది అనేది నిజమే ప్రియులరా. గవర్నమెంట్ సహకరించిన దానికంటే మనుషులు గవర్నమెంట్ యొక్క ప్రతినిధులుగా ఉండవలసిన వారు ఈరోజు ఎలాగుంటున్నారు అనేది మనకు అందరూ స్పష్టంగా తెలిసిందే. అయితే ఇక్కడ భక్తుడు పాపము నిన్ను ఏలుబడి చేస్తుంది. పాపం అంట, పాపము ఎలాగ ఏలుబడి చేస్తారని మనుషుల యొక్క రూపంలో మనల్ని వేలుబడి చేస్తున్నాయి. ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు, అన్ని రకాలుగా ప్రవర్తనలో ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఏమంటే మీరు దేనికి అప్పగించి దేని కొరకు మీరు మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటున్నారు. దేని కొరకు అంటే ఇక్కడ సమాధానం, అది సావు నిమిత్తముగా పాపమనే గాని నీతి నిమిత్తము వివేతగా గాని దేనికి మీరు లోబడుదురు, దానికే దాసులగుదురని మీరు ఎరగరా. ఇక్కడ ఏమన్నాడు? పాపమునకు లోబడుతున్నారా, నీతికి లోబడుతున్నారా, యథార్థకు లోబడుతున్నారా, పాపానికి లోబడతారా? పాపముకు గల మరణం వస్తే పాపము కొరకే కానీ నీతి కొరకు కాదు. పాపముకు జీతము మరణము. ఒకవేళ పాపాన్ని జయించాలని మరణాన్ని కోరుకోవాలి. ఎలా కోరుకుంటాం? ఏ రకంగా? పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన పాపము జయించే విధానంగా ఉన్నప్పుడు దేవుడు నీ పాపానికి ఏమిస్తాడంటే ఆత్మీయతనిస్తాడు, ఆలోచన కలగజేస్తాడు, నీ పాపానికి ఒక విడుదల సమకూరుస్తాడు. అప్పుడే నువ్వు పరిశుద్ధాత్మిక ఆదరణ పొందగలుగుతావు. నే ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో మనం అనేక రకాల వినొచ్చు, అనేక రకాలుగా ప్రవర్తించవచ్చు, అనేక రకాలుగా ఆలోచించి ఉండవచ్చు. కానీ పాపమును ఏ రకంగా మనం జయించాలి అంటే ఇక్కడ లేఖనం చెప్తుంది, మీరు పాపముకు దాసులై ఉంటురు కానీ, ఇక్కడ అంటున్నాడు, ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అంటే మనం పాపమును ఎప్పుడైతే విసర్జించుకుని నీతికి లోబడుతున్నామో అప్పుడు పాపాన్ని విడుదల చేయడానికి యుద్ధం చేస్తుందంట. అర్థమవుతున్న మాటలు? ఎప్పుడైతే మీరు దేనికైతే దాసులు అవుతున్నారో అది నిన్ను రక్షించాలి. దేనికైతే మీరు విధేయతలై ఉన్నారో అది మిమ్మల్ని రక్షించాలి. కానీ ఇక్కడ పాపము మిమ్మల్ని రక్షించే స్థితి లేదు. పైగా పాపము ఇంకా నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నీతిని అనుసరిస్తున్నారా, పాపముని జయిస్తారు. అపవాదిని జయించి, శోధనని జయించి, వ్యాధిని జయించి, కష్టములు, బలహీనతలు అన్నీ జయించగలుగుతారు. దేనిని వెంబడిస్తే? నీతిని వెంబడిస్తే. పాపముకు దాసులై ఉన్నారా? అయితే పాపముకు దాసులైతే దేనిని జయించలేరు, మరణాన్ని తప్ప. మరణము కూడా జయించటం కష్టం. అయితే నీతిని అనుసరిస్తే మరణము నీకు వచ్చే ముందు దేవుడు నీకు చెప్పి పంపుతాడు. ఇదిగో మరణమా, యేసుప్రభు ఏమన్నారు చూసుకో, తెలుసు కదా, మరణమా నీ ముల్లెక్కడ అన్నారు. మరణం యొక్క ఆయుపొట్టును, మరణము యొక్క శక్తిని దేవుడు కనుగొన్నారు. నువ్వు కనుగొంటున్నావా? నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? మరణము యొక్క శక్తిని ఎంత ఉందో, ఎంత ప్రభావమో, ఎంత రూపమో నీకు తెలుసా? మరణము ఏ స్థితి కలిగి ఉందో, ఏ రూపము కలిగి ఉందో ఎప్పుడైనా గమనించావా? దేవునిని వెంబడిస్తే మరణం యొక్క రూపం మనం చూడగలుగుతాం. దేవునిని అనుసరిస్తే, నీతిని అనుసరిస్తే ఖచ్చితంగా మరణం యొక్క రుచి ఎంతో ఎలాంటిదో మనం తెలుసుకోగలుగుతాం. మరణము ఉనుకుడు కూడా నిన్ను దాటి వెళ్ళదు. నిన్ను దాటి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ కలిగి ఉంటే నిన్ను దాటి వెళ్ళిపోతుంది. అది నీకు మరణము రాదు. మరణము నువ్వు పిలిచినప్పుడే వస్తుంది. దేవుడు ఇస్తాడు, అబ్బాయి చాలు, ఇంకా
వచ్చేసే నా దగ్గరికి అన్నాడు. ఇది కావాలి, ఇష్టమైతే దేవుడే స్వయంగా తీసుకెళ్ళిపోతాడు. నువ్వు ఎలాగ వెళ్ళిపోయావో, నువ్వు ఎక్కడికి వెళ్ళావో కూడా ప్రపంచానికి తెలియపరిచి ఆయన నిన్ను తీసుకెళ్తాడు. అదే సాతానుకు దాసుడు అయ్యావనుకో, నువ్వు ఎలా మరణించావో, ఏ రకంగా మరణించావో, ఏ పాపముతో నువ్వు మరణించావో, ఏ ప్రమాదంతో మరణించావో, ఏ శోధనతో నువ్వు అల్లాడిపోయి నశించిపోయావో దేవుడు చూపిస్తాడు. ఎందుకంటే నీ తోటివాడు, నీ తోటి సహోదరుడు ధనవంతుడైన నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఒక్కసారి అవకాశం ఇస్తే వారిని, ఒరే బాబు నరకం ఉందరా అని చెప్పొస్తాను ప్రభువా, అబ్రహామా అని అబ్రహాం బ్రతిమలుకున్నాడు. ఇదిగో బోధకులు భూమి మీద చాలా మంది ఉన్నారు, వారు బోధిస్తున్నారు, ఒకవేళ ప్రేరేపణ కలిగించి ఒకవేళ నువ్వు ప్రాధేయపడితే దేవుడే అని కరుణిస్తాడేమో. అదిగో ఎక్కడ శరసాల్లో పాతాళములో ఉండి మొరపెట్టమంటున్నాడు. ఎవరిని? ధనవంతుడిని. ప్రయత్నించాయి, నువ్వు నశించిపోయావు, నీ సహోదరులైన కాపాడాలనుకున్నావు కదా, ఆ విశ్వాసం వల్ల వాళ్ళకి ఎలా వింటే కాపాడబడతారు అని చెప్తున్నాడు. అంటే మరణము, నువ్వు అన్యాయము ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ అన్యాయం ఎక్కడికి తీసుకెళ్ళి నిన్ను నిలబెడుతుందని నరకములో మగ మాడుతున్న నరకంలోకి తీసుకెళ్తా. అదే యథార్థత ధర్మాన్ని వెంబడిస్తే అది నేను మహిమలో కనుక తీసుకెళ్తుంది, క్రీస్తుకు నీకు సంబంధులుగా చేస్తుంది. ఏది కావాలి ఈ లోకంలో? మరణమును జయించటం కావాలా? పాపమును విసర్జించటం కావాలా? లేదా పాపానికి లోబడి పాపములు ఏడుబడులు మాకు తెలియట్లేదండి. పాపం ఏదో ఎందుకు తెలీదు? నీకు ఒకటి తప్పు అయినప్పుడు, అది తప్పని నీకు తెలిసినప్పుడు పాపం ఏంటో తెలియదా? తెలుస్తుంది కదా. ఇది మనం గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, ఇందుకు దేవునికి స్తోత్రము, మీ శరీరం బలహీనతను బట్టి మరి మనిషి, ఇక్కడ ఏమన్నాడు చూడ, మీ యొక్క స్థితిని బట్టి, అంటే మీ శరీరక బలహీనతను బట్టి ఈ మాటలు నేను మాట్లాడుచున్నాను అంటాడు. ఎంత తెలుగుగా మాట్లాడుతున్నాము. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇది మీ శరీర తలమును బట్టి, మీ శరీర క్రియలను బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎస్, మీ శరీరం ఏముంది? వ్యాధితోనూ, రోగముతోనూ, బలహీనతోనూ, కృంగిపోతోనూ, ఏమండి వ్యాధులతో ముక్కుతూ మూలుగుతూ బ్రతుకుతున్న ఈ దీన్ని బట్టే నేను మాట్లాడుతాను. అంటే నిన్నేమి ఏలుబడి చేస్తుందంటే పాపము ఏలుబడి చేస్తుంది. నీకు దేవుని యొక్క నీతిని వెంబడిస్తే నీకు బలహీనత ఉండదు, మొఖాల నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు, అసూయ ఉండదు, స్వార్థం ఉండదు, పాపం ఉండదు, ఏది నిన్ను వెంబడించదు. ఎందుకంటే నీతిని, వెలుగును వెంబడిస్తున్నావు కాబట్టి. వెలుగుని వెంబడించేవాడు చీకటిలో నడిచిన వెలుగులో నడుస్తాడు. చాలా మంది అంటే ఏంట్రా చీకటిలో చాలా వేగంగా వచ్చేసాం, 10 నిమిషాలు వచ్చేసాం అంటే ఎవరున్నారు అతనికి? దేవుడే వెలుగై ఉన్నాడు. దావదాసయ్య గారు ఒక సేవకుని సువార్తకి వెళ్ళమన్నారంట సాయంకాల పూట. అయితే మరి సంతకాడు వచ్చాడు, అయ్యా వెళ్ళిపోతాను అంటే ప్రార్థనలో ఉండి ఆలస్యం అయిపోయింది. మరి అతడు ఆలస్యం అయిపోతా, అయ్యగారు నాకు సెలవిస్తే వెళ్ళొస్తారంటే ఆ సమయం అప్పుడు ఎంత అయింది? రాత్రి 10:30 అవుతుందంట. అబ్బాయి చీకటి పడింది కదా, మరి రాత్రి ఉండిపోతాం అంటే, లేదయ్యా చిన్నపిల్లలు 2 ఉన్నారు, వాళ్ళని చూసుకుని ఎవరు లేరు కాబట్టి వెళ్ళిపోతాను అన్నప్పుడు అయ్యగారు ఒక చీపురు పొలకి ఈ చీపురు పొల తెమ్మన్నారంట. చీపురు పొల తెచ్చి దాన్ని శుభ్రంగా తుడిచి కడిగి మరి ఇచ్చి, అబ్బాయి నీ దగ్గర ఏముంది అంటే, నా దగ్గర బైబిల్ ఉంది అయ్యగారు, అయితే ఇలా తెరువు అన్నారంట. తెరిచి ఆ బైబిల్ అందులో పెట్టారంట. ఆ చీపురు పొల్ల ఇలా పట్టుకుని వెళ్ళిపో అబ్బాయి, చంకలో పెట్టుకో, బైబిల్ చేత్తో పట్టుకుని వెళ్ళిపో అన్నారంట. ప్రియులరా, ఊరు బయట వరకు కొంత దూరం వరకు ఊరు లైట్లు కనబడుతూ ఉంటాయి, పర్లేదు హ్యాపీకి వెళ్ళిపోద్దు. కానీ తర్వాత మహా చీకటి. అయితే సాతాను అతను ఏమి చేయదు, కానీ సాతాను చీకటి రూపంలో ఏదో ఒక రీతిగా గాయపరుస్తాడు చూస్తుంది. దాన్ని తప్పించుకోటకు ఈ చీపురు పుల్లంట దావదాసయ్య గారు ప్రార్థన చేయగానే అది లైటర్గా మారిందంట. దేవునికి మహిమ కాలి. అంటే భక్తులు చేసిన క్రియలు కంటుకు, మనసుకు తప్ప కంటుకు కనపడవండి. కానీ ఆనాడు భక్తులైన వారు చెప్పిన మాటలు ఈనాడు మేము చెప్పగలుగుతుండే సత్యమైన మాటలే. కానీ ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించాలి, మనం దేనికి లోబడుతున్నాం, దేనికి దాసులు అయ్యాం, దేవునికి విధేయతలుగా జీవిస్తున్నాం, దేవునికా పాపానిక? పాపాన్ని విసర్జించుడి అంటే ఏ రకంగా విసర్జించాలి అంటే ఇక్కడ అంటున్నాడు, ఏమనగా అక్రమ చేయుటకై
అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవులను దాసులుగా ఎలాగూ అప్పగించుదురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవులను నీతి కొరకు అంటే నీతి కొరకు నీతికి దాసులవుటకు అప్పగించండి. ఇప్పటి వరకు మీరు అపవాదికి పాపానికి దాసులవుటకు ఎన్ని రకాలుగా అన్ని రకాల ప్రయత్నం చేశారు, చాలు. కానీ ఇప్పుడు నీతి కొరకు దేవుని యొక్క విలువ కొరకు తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి రండి. ఇప్పుడు ఆయనతో ఎలా నడవాలో ఎలా నడిపించాలో మీ క్లాస్ ఉంటుంది. అంటే క్లాస్ అంటే ఏంటి? బాధ పెట్టడం కాదు, చుట్టుపొట్ల మాటలు కాదు, నిన్ను నీ దేహానికి ఉన్న బురదను కడగటానికి, నీ దేహంలో ఉన్న నీ వస్త్రాలకు ఉన్న మట్టిని కడిగివేటకు ఇది ఒక ప్రాసెస్గా దేవుడు ఇచ్చాడు. అదే వాక్యం. ఏమంటే ఏదండి? వాక్యము నీరై ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది, దేవుని రక్తంతో ఈముడి ఉంది, దేవుని ఆలోచనతో ఈముడి ఉంది, దేవుని శక్తితో ఈముడి ఉంది. అందు కాబట్టి ఇదేం చేయబడుతుందంటే నిన్ను శుద్ధిపరచుటకు ఇది ప్రయత్నం చేస్తా. అందుకని లోకములో జీవించింది కంటే నీ ఇప్పుడైనా ప్రయత్నం చేయమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంతవరకు జీవించిన జీవితం వదిలిపెట్టేసే, కానీ ఇప్పుడైనా జీవించడానికి ప్రయత్నం చేయి. మీరు పాపముకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధం లేని వారు అంటే చూడండి, పాపముకు దాసులమైపోయామని ప్రభు అలాగే అపోస్తలుడైన పౌలు గారు ప్రభు చెప్తున్నారు. కానీ నీతికి మీరు దాసులుగా ఉండాలి. నీతికి యథార్థంగా నడుచుకోవాలంటే ఎలా నడవాలి? పాపలు దాసులైపోయారు కాబట్టి పాపము ఏం చేస్తుంది? మీ మీద అధికారం చెలాయిస్తుంది. అసలు అధికారం చెలాయించడానికి వాడి అసలు ఏముందని వాడి దగ్గర, సాతాన్ దగ్గర నాకు ఇప్పటికే డౌటే. సాతానికి ఎటువంటి రూపము లేదండి, ఎటువంటి ఆలోచన లేదండి. మనం కల్పిస్తున్నాం. మన దేహాన్ని ఇస్తున్నాం, మన నోరు ఇస్తున్నాం, మన తలంపులు ఇస్తున్నాం, మన చూపునిస్తున్నాం, మన ఆశ, మన క్రియలు, మన నడక, అన్ని రకాల సాతానికి సరెండర్ చేసేస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? దేవునికి నిన్ను సృష్టించిన, నీ రూపం ఇచ్చిన ఆయనకి ఏమిస్తున్నాం మనం? ఏంటంటే ఎప్పుడు ఏ మాటలు చెప్తారు అనుకుంటున్నారా? ఇది నిజమండి, నిజాన్ని మాట్లాడుకుందాం. అబద్ధం మనతో పని ఏముంది అబద్ధానికి? ఇక్కడ అంటున్నారు చూడండి, అప్పుడు మీకు క్రియల వలన ఏ ఫలము కలుగును? వాటిని గురించి మీరు సిగ్గుపడుచున్నారు కదా, వాడి అంతం. చూడండి, మీరు చేసే క్రియల కొరకు మీరు అపవాదికి లోబడ్డారు. వాటి క్రియలు ఎప్పుడుకో అప్పుడు అంతమైపోతున్నాయి. ఇప్పుడు అంతమయ్యే సమయం వచ్చింది. ఇప్పుడు నీ పని ఏంటి? నీ పరిస్థితి ఏంటి? క్రియలు ఏదో నాకు సహాయం చేస్తే, మా వాళ్ళు చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారా, వాళ్ళందరూ దారిలో వెళ్ళి నడి రోడ్డు వదిలిపెట్టేస్తారనుకో, నీ పరిస్థితి ఏంటి? నీకంటూ ఒక ఆలోచన వద్దా? నీకంటూ ఒక నిర్ణయం వద్దా? నీకంటూ ఒక తలెంపు వద్దా? నీకంటూ ఆలోచనలు లేవా? ఉన్నాయి. దాన్ని ఎలా వాడుకుంటావు? దాన్ని ఎలా చూసుకుంటావు అంటే ఇక్కడ అంటున్నారు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటియే మీకు ఫలం. అంటే పర్లేదు, అయినా దేవుడు నీకు పరిశుద్ధాత్మను నేనున్నాను అని చెప్తే నీ పక్కన నిలబడతానంటున్నాడు ఆయన. ఎస్, నిలబడతానంటున్నాడు. పరిశుద్ధత అయినను నీకు పరిశుద్ధత కావాలనుకున్నప్పుడు ఆయన ఎద్దకు రావాలి. రాకుండా మనం ఎక్కడుంటున్నాం, ఎలాగుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం తెలియదు పరిస్థితి. అయితే ఇక్కడ అంటున్నాడు, దాని అంతము నిత్య జీవము, యాలయనగా పాపం వలన ఓచు జీతం మరణము. అయితే దేవుని కృపావరములు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపము జీతం మరణమే. అయితే మన యేసు ప్రభు యొక్క ఆశ్రయం తీసుకున్నప్పుడు మనకు నిత్య జీవం దొరుకుతుందంట. అందుకే నా ప్రియ సహోదరులారా, స్నేహితులారా, పాపాన్ని విసర్జించండి. పాపం చూడటానికి ఎంతో విలువగా కనపడవచ్చు మొదట, కానీ ఏదో ఒక రోజు నిన్ను నిలువెల్లా ముంచేస్తుంది. నిన్ను వస్త్రాలుగా తెల్లగా ఉన్నా కదా వేసుకుంటే ఏదో ఒక రోజున వస్త్రాల్లోనే తెగులు కూడా దాగి ఉందని అన్నారు. అందుకని వస్త్రాలను ఇస్త్రీ బట్ట అయినా కానీ కట్టుకున్న ముందు దులిపి వేసుకోవాలంట. ఇస్త్రీ బట్ట అయినా కానీ
అందులో ఏ విషపు పురుగు దాకుందో తెలియదంట. ఇస్త్రీ బట్టే కదా బీరువాలో పెట్టామండి, ఏముంది ఎందుకు కొడుతుందండి? చాలామంది ఇస్త్రీ వస్త్రాలు వేసుకుని ఏమండి తేలులు కుట్టి బల్లిలు కుట్టి చనిపోయిన వారు ఎందరో ఉన్నారు. అందుకే చీరైనా ఏ వస్తువైనా మడత పెట్టింది పక్కన ఖచ్చితంగా దులిపి వేసుకోవాలి. అపవిత్రమైన దురాత్మ ఏ రకంగా నిన్ను గాయపరచాలి, ఏ రకంగా వేధించాలి, ఏ రకంగా కన్నీటితో నిన్ను ముంచేయాలని ఎదురు చూస్తున్నాడో నా ప్రియ దేవుని బిడ్డలారా, షూలు పక్కన పెడతారు, గవగవ ఆఫీస్కి అడవడికి వేసుకెళ్ళిపోతారు, లోపల తేళ్ళు ఉంటున్నాయంట, జర్రులు. ప్రియులారా, అటువంటివి మీకు మమ్మల్ని కుడితే తెలియకుండానే మరి ఒక అతను షూ ఉంది కదా గబగబా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, చక్కగా అణిగుంది లోపల, ఏదో ఉందిలే ఏదో కాదు అనుకున్నాడు, వెళ్ళిపోయాడు. అది ఎప్పుడు కుట్టిందో తెలీదు ప్రియులారా, విశ్వంతా బాడీకి ఎక్కేసింది. ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఒక ఆఫీస్కి వెళ్ళి 10 నిమిషాలకి నొగరు కక్కుతున్నాడు. ఏంటి అతను నొగరు కక్కుతున్నాడు అని పడిపోయాడు. వెంటనే ప్రియులారా హాస్పిటల్ తీసుకెళ్ళి లోపల చనిపోయాడు. ఎందుకంటే బ్లడ్లో ఎప్పుడైతే విషం చేరుతుందో అది వెంటనే ఊపిరితిత్తులు జరుగుతుంది, కిడ్నీకి లివర్ మీద బలం చూపిస్తుంది, ఊపిరి ఆగిపోతుంది. ప్రియులారా, విషము ఏ రకంగా ఎంత వేగంగా నీ శరీరంలో ప్రవేశిస్తుందో సాతానుగాడు అంతే వేగంగా నీ మీద ప్రయోగం చేస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. చెప్పులు వేసుకున్నా చెప్పులు కంటికి కనపడతాయనుకోవచ్చు, ఎక్కడో ఒక చోట కంటికి కనపడిన పురుగులు కూడా హాని చేస్తాయని లేఖనాలు చెప్తున్నాయి. అయితే సాతానుగాడు ఎప్పుడు ప్రతి అవకాశం, ఎటువంటి దారపోగు ప్లేస్ ఉన్నా కానీ వాటి దారం పోగుతో కూడా ప్రాణాలు తీసేవారు కూడా లేరా? ఎస్, దారమే కదా అనుకుంటారు చాలా మంది. చూడండి క్లియర్గా, మొన్న మరి గాలి పట్టకం ఎగరేసేవారు దారమే, కానీ అది ఏం దారం? వైరు, చైనా వైర్లు అంట. ఎంతమంది ప్రాణాలు, ఎంతమంది పీకులు కట్ అయిపోయి చూసాం కదా. దారమే, దాన్ని కూడా ఆయుధంగా చేసుకుంటున్నాడు సాతానుగా. ఎలా గమనించండి, నీ తల వెంట్రుకలే నీకు మరి బ్లేడ్గా మారొచ్చు, నీ వస్త్రాలకు వేసుకున్న వస్త్రాలే నీకు హాని కలిగించవచ్చు. సాతాను ఎన్నో రకాలు పాపమును విసర్జించాలనుకున్నప్పుడు, పాపముకు లోబడినప్పుడు ఏమి చేయదు అది. ఎప్పుడైతే నీతిని వెలుగును అనుసరించాలని నువ్వు అనుకుంటున్నావో అప్పటి నుంచి నీ టార్గెట్ పెడతాడు ప్రియులారా. అందుకే యేసుప్రభువు నువ్వు శోధించబడు, శోధన జయించే శక్తి నేను ఇస్తానన్నాను. నువ్వు శోధనలో ఉన్నావా, జయించే శక్తి నేను ఇస్తాను. నువ్వు కంగారు పడమోకు, అలసిపోకు. నేను బాప్తీసం తీసుకున్నావు, శోధన వచ్చేసింది. నేను రోజు ప్రతి నెల రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాను, శోధన వచ్చేసింది అనుకుంటున్నావా? అనుకోకు. దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. అటువంటి ఆదరణ, పాపాన్ని విసర్జించే తలంపు దేవదేవుడు మనందరికి ఇచ్చి ఆయన రాకడకు సిద్ధపరిచినట్లుగా ఈ కడవరి దినాల్లో ప్రార్థన చేసే భాగ్యం దేవుడు మనందరికి అందించి నడిపించి బలపరిచినట్లుగా, దేవదేవుడు పాపాన్ని విసర్జించకపోతే ఎటువంటి వేదన బాధ వస్తుందో అపోస్తుడైన పౌలు మనకు స్పష్టంగా విడమార్చి మరి చెప్తున్నాడు. అటువంటి ఆదరణ దేవుడు మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థించాదు. ప్రేమగల మా ప్రభువా, నీ కొందనాలు, స్తోత్రాల దేవా. ఇంతవరకు నీ వాక్యము ద్వారా అనేకమైన మాటలు మాకు వినిపించావు. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు. నీ బిడ్డలతో నీవే మాట్లాడావు ప్రభా. నిజమే దేవా, పాపాన్ని విసర్జించి నన్ను వెంబడించినప్పుడు నీకు ఏం మేలు జరుగుతుందో ప్రభా నువ్వు చూపించావు. అవును దేవా, ఒక మనిషికి ఏమి కావాలో, ఒక మనిషి దేని ద్వారా నష్టపోతున్నాడో, దేన్ని లోపరుచుకుంటే అలసిపోతున్నాడో కూడా స్పష్టంగా చూపిస్తున్నాం. అవును ప్రభా, ఈనాడు మానవుడు అలసిపోట కారణం పాపమే అని ఇక్కడ క్లియర్గా అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. ఇదిగో మీరు పాపములో అలసిపోతున్నారు, మీరు అలసిపోకుండా ఆనందమ్మగా సంతోషంగా ఉండాలంటే ప్రభువును వెంబడించండి. ప్రభు యొక్క ధర్మశాస్త్రానికి, ప్రభు యొక్క న్యాయానికి, ప్రభు యొక్క తీర్పుకు, ప్రభు యొక్క ఏలుబడిలో మీరు రండి అని నీ లేఖనం చెప్తున్నాడు, భక్తుడు చెప్తున్నాడు. అలాగే నీ సేవకులను మేము కూడా ప్రభు అదే చెప్తున్నాం. దేవ వినుచున్న నీ బిడ్డలందరూ కూడా సత్యాన్ని వెంబడించు, అసత్యాన్ని విసర్జించి, పాపను విసర్జించి, మేలు కొరకు, రక్షణ కొరకు నీ సిలువ రక్తంలో కడగబడటకు
నీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచమని మా దేశాను, దేశ పెద్దలను, దేశ నాయకులను, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, డాక్టర్లు, నర్సులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు ప్రయాణాలు చేస్తున్న వారు, పనులు చేస్తున్న వారందరి మీద నీ ఆత్మను కుమరించదు గాక. దేవా, గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపునిచ్చిదువుగాక. బాలింతలకు, తల్లికు బిడ్డకు క్షేమము కలుగునుగాక. గుడ్డువారు, చెవిటివారు, నాయన మూగవారు, వికలాంగులు, అవయవాలు సరిగ్గా లేక అల్లాడుతూ నీ వైపు చూస్తున్న బిడ్డలకు నీ ఆదరణ కలుగచేయండి. కష్టములు, వేదనలు, బాధలు, చింత, చీవుకు, కన్నీరు, దుఃఖము, అప్పులు, బాధలు, ఆర్థికంగా అల్లాడిపోతూ వేధించబడుతున్న కుటుంబం గడక బాధపడుతున్న నీ బిడ్డలకు నీ ఆదరణ కలుగునుగాక. నీ సన్నిధి వరకు తోడైనుగాక. దేవా, సేవకుల పట్ల, పరిచారకుల పట్ల ప్రార్థన నడిపింపు కలిగించండి. నాయకులుగా హెచ్చించబడడు కాదు, ప్రార్థనతోనే సాధించేది. నేను ప్రార్థనతోనే నేను మరి అనేక రకాలుగా బలపడేది అని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిలో ప్రతి వారు నడుచుకుని ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, ఆరాధించే కృపను అందించమని మా ప్రభును రక్షకుడైన త్రియేక దేవుని నామములో అడిగి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ విడిచింది మరిచింది సమస్తముని చేతులకు అప్పగిస్తూ ఏ మానవుడును ఏ జీవుని దేవుడు దీవించలేదని నేరమని నీ మీదకు రాకుండా ప్రభా ప్రతి వాటిని దీవించము. దేవా, నాతో మాట్లాడు, అందరితోటి మాట్లాడు. దేవా, నాకు కనపడము, అందరికీ కనపడము. అందరి ప్రార్థన అంగీకరించు. నీ మేలుతనముతో, నీ ఆశీర్వాదంతో నింపి బలపరచు, మహిమ పొందమని మా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమున ఈ మరణాత ప్రార్థన సన్నిధి చుట్టూ ఉన్న ప్రజలందరినీ నీ రెక్కల చాటుకు చేర్చి సేవా విషయంలో, పరిచార విషయంలో తోడుగా ఉండి అనేకులు విని నీ రాజ్యంలో చేరే బిడ్డలుగా వారి ఆలోచనలు, వారి తలంపులన్నీ సరిచేసుకుని నీ బిడ్డలుగా ఉండగల కృపను అందించమని క్రీస్తు నామని అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచునుగాక, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మనందరం మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమి శోధనకి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఏశ్వరత్వమే జయం అపాధికులం, ప్రవేశరత్వమే జయం అపాధికులం, ప్రవేశ సంపూర్ణ విజయం అపాధికంతకలా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు మీ బిడ్డలకు తోడుగా ఉండి ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత. నా ప్రియ స్నేహితులారా, మరి మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన మాత్రమే చేయండి. ప్రార్థన చేసి మీరు మీ కుటుంబాలు కట్టుకోండి, బలపడండి. సాతానుకు లోబడకుండా దేవుని వైపు చూడగల మనసును పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అందించును గాక. ఆమేన్. మరణాత.